ఎట్లా ఉంది? లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ముగ్గురు నిలబడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఒకళ్ళు, కాంగ్రెస్ నుంచి ఒకళ్ళు, బీజేపీ నుంచి. నేను కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచి, కానీ యూత్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిని నిలబెట్టారు. కానీ ఆయన తుంగతుర్తిలో యూత్ కాంగ్రెస్ కానీ ఎటువంటి సపోర్ట్ చేసి తుంగతుర్తి లోకల్లో కానీ ఎక్కడ ఆయన అభ్యర్థి తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఆయన పేరు తెలిసిన వారు కూడా ఇవ్వలేరు. బూర నరసయ్య గౌడ్ గారు అయితే ఇంతకుముందు మాజీ ఎంపీ, ఆయన అందరికీ తెలుసు, అందరికీ ఉన్నది. చామల కిరణ్ అనే వ్యక్తి తుంగతుర్తి ఏరియాలో కానీ నియోజకవర్గ ఏరియాలో కానీ ఎవ్వరికి తెలియదు. మరి సర్వే ఇచ్చి ఉంటారు కదా, అట్లేముండదా? సర్వే ఏం లేదన్న. తుంగతుర్తిలో ప్రస్తుతానికైతే చామల కిరణ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. అవునా? మీరు కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి టౌన్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుల లింగయ్య యాదవ్. ఉప్పుల లింగయ్య యాదవ్ యూత్ కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి హెడ్ క్వార్టర్. కానీ చామల కిరణ్ నీకే తెలియదు, మరి గ్రామాల మాకు తెలుసు, కానీ ఊళ్ళో ప్రజలకు తెలియదు. పేరు తెలుసు, మాకు పరిచయం అన్న, కానీ ఊళ్ళో ప్రజలకు తెలవాలి. మనం ఒక్కరు వేస్తే కాదు, ఊళ్ళో ప్రజలు వేస్తే గెలుస్తారు. దానికి మనం మీరు చెప్తే అవుతుందేమో. ఆయన తెలియంది ఎట్లా ప్రజలలో తిరగాలిగా. ఏమున్నా హైదరాబాద్లో ఢిల్లీలో అయితే ఇక్కడ కాదుగా. రాడా ఎక్కువ తుంగతుర్తికి రాలి ఇప్పటిదాకా? తుంగతుర్తికి తక్కువ. ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో కొద్దిగా వచ్చిపోయారు. ఎలక్షన్ టైంలో వేరే టైంలో ఇది తక్కువ. ఆయన ఇక్కడ ఎవరు అనేది కూడా తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం సర్వే చేయకుండానే మీకు ఇచ్చిండు అంటారు, మీరు అనుకుంటారా? మిమ్మల్ని అడిగిరా? ఎవ్వరు లేదు. లోపల అయింది, లోపల ఇచ్చారు. ఇక్కడ బీసీ ఎవరైతే బీసీ అభ్యర్థికి ఇవ్వాలని హామీ ఉండే, బీసీ అభ్యర్థికి ఇవ్వకుండా వాళ్ళు లోపల ఈ సర్వేలు లోపల పెద్ద నాయకులు చేసుకొని బీసీ అభ్యర్థికి ఇవ్వాలని తీసేసి రెడ్డి నాయకునికి ఇచ్చారు. ఎటుబడి బీసీ ఇక్కడ బీసీ నినాదం నడుస్తుంది. తుంగతుర్తి అయినా భువనగిరి పార్లమెంట్ అయినా బీసీ నినాదం నడుస్తుంది. బీసీ నినాదం మీద ఇక్కడ ఉన్నది చెవిటి వెంకయ్య యాదవ్ గారు. వారికి ఇచ్చే అవకాశం ఉన్నా కానీ లేకుండా తీసేసి రెడ్డి నాయకునికే ఇచ్చారు. మళ్ళీ నేను పని చేసినోడు కాదంటారు. ఇక్కడ లోకల్లో ఎవరికి కూడా పరిచయం లేదన్న. పరిచయాలు ఆయనకు తక్కువ. ఏమైనా సేవా కార్యక్రమాలు, రోడ్లు ఇక్కడ తక్కువ అన్న. అసలు ఆయన వ్యక్తి గ్రామాల్లో తిరిగిన వ్యక్తి కాదు. ఆయనకు సంబంధం లేదు ఇక్కడ తుంగతుర్తికి. ఏమైనా అక్కడక్కడ వచ్చి అడ్డగూడూరు, అటు తుంగతుర్తి నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం తుంగతుర్తి, కానీ ఏమైనా అడ్డగూడూరు అటు సైడ్ అక్కడక్కడ ఉండేవాడు. కానీ ఇటు సైడ్ తక్కువ. ప్రజలు మాకు తెలుసు అన్న, పార్టీ వాళ్ళకి మాకు తెలుసు, కానీ బయట ఊళ్ళో ప్రజలకు తెలవాలి. ప్రజలతోటి పని చేసి సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేస్తారు. ఆయన కూడా తెలియదు అన్న. ఏమైనా ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ అంటే 2014 మాజీ ఎంపీ. ఇక్కడ బాగా సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసేవారు. ఏం చేసిండు అంతగా? వాటర్ ప్లాంట్లు అయితే రోడ్లు, మామూలుగా నిధులు పట్టుకొచ్చి బాగా ఏదో పాస్పోర్ట్ కార్యాలయం తెచ్చిండని చెప్తారు కొద్దిమంది బీజేపీ వాళ్ళు. నిజమేనది? పాస్పోర్ట్ కార్యాలయం మనం చూసినంత వరకు అయితే మనం చూసినంత వరకు అయితే స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్ చెప్పింది మొత్తం భువనగిరి పార్లమెంట్. నేను చూసినంత వరకు, నేను అప్పుడు చిన్నపిల్లగానే అప్పుడు చూసినంత వరకు అయితే ఊరు వాటర్ ప్లాంట్లు, దానివల్ల ఊళ్ళో కొద్దిగా వాటర్ ప్రాబ్లం తగ్గడం అది జరిగింది. రోడ్లు అందువల్ల జరిగింది. ఈ చామల కిరణ్ అనే వ్యక్తి మాత్రం ఎవరికి మాత్రం పరిచయం లేని వ్యక్తి. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు నా ముఖం చూసి ఓటేరు కదా అంటుండు. ఊళ్ళో ప్రజలకు తెలియదు ఎట్లన్నా. ఈయన వస్తాడు, ఢిల్లీ పోతాడు. అని నల్లమల అడవుల నుంచి నేను తొక్కుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఓకేనా, కొట్లాడే తత్వం ఉంది ఆయనకుంది. ఆయన ముఖం చూసి ఆలోచిస్తారా? ఇక్కడ ఈయన వస్తాడా? మరి ఆయన పోట్లాడినట్టు ఈయన పోట్లాడగలుగుతాడా? పోట్లాడా? లేదు. ఇక్కడ ఉన్న లోకల్ అభ్యర్థికి ఇవ్వాలి ఉంటే మంచిగా ఉంటుంది. బాగుండేది. చెవిటి వెంకన్నకి ఇస్తే బూర నరసయ్య గౌడ్ గారికి వారికి బీసీ క్యాండిడేట్. ఇక్కడ లోకల్, ఆయన లోకల్ ఇంత ముందుకున్న వ్యక్తి. ఇప్పుడు మీరు కొంత క్యాడర్ ఎట్లా అసంతృప్తిగా ఉన్నట్టన్నా ఉన్నదన్న? ఏం మాట్లాడుకుంటారు చెప్పు? మీ యూత్ అంతా ఉన్నదైతే పార్టీ కోసం అయితే పని చేస్తాం, చేయమనేది ఏం లేదు. కానీ ఆయన అయితే లోకల్ ప్రజలకు తెలియదు కదా అన్న. ప్రజలకు తెలిస్తే వాళ్ళు వేసినా కానీ గెలుస్తామని నమ్మకం ఉంటుంది. మేమైతే పోటీ చేయగలుగుతాం, నిలబడగలుగుతాం, ఆయన గురించి పని చేస్తాం ఖచ్చితంగా. ఈ తీర్మార్ మల్లన్న కూడా ట్రై చేసిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన కూడా ఒక బీసీ. ఆయనకి ఇస్తే ఎట్లుంటుండే అంటే ఎంత అడుగుతున్నా. మెజార్టీ అయితే వస్తాను. ఆయన పక్కా విజయం సాధించు. పక్కా. చామల కిరణ్ కుమార్ రెడ్డి బెటరా, తీర్మార్ మల్లన్న బెటర్? మల్లన్న చాలా బెటర్, భారీ మెజార్టీ. అందరికి పరిచయం ఉండే. మరి ఆయనకి ఇయ్యలేదు, ఆయన బాగానే కష్టపడ్డాడు కదా. ఆయనకు కష్టపడి తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఊళ్ళో ప్రజలకు ముసలోళ్ళ కాంచి తెలుసు. ముసలోళ్ళ కాంచి తెలుసు ఆయన. మరి తెలిసినోడికి ఇవ్వకుండా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ బీసీకి ఇచ్చే టికెటే రెడ్డికి పోయింది. బీసీకి ఇచ్చే టికెటే రెడ్డికి పోయింది. బీసీకి వచ్చి ఉంటే తీర్మార్ మల్లన్న లేదా చెవిటి వెంకన్నకు వచ్చేది ఉండే. అమ్మ మాట్లాడతారా? వాళ్ళిద్దరికి వచ్చేది. మీరు ఈ విషయంలో కొంత డిసప్పాయింట్ ఉన్నారా? డిసప్పాయింట్ అవుతున్నాను. ఆయనకు ప్రజలు లేదు.
తిరగలేదు ఇప్పుడు ప్రజల్లో లేదు. ఏమన్నా పార్టీ పార్టీ ఉంటే ఏమన్నా వచ్చేది పోయేది అంతే, కానీ ప్రజల్లో లేదా. నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుండదేమో, ఒక ఎమ్మెల్సీయో రాజ్యసభ అట్లా ఇచ్చి ఏమన్నా తీసుకునే మంచిగా. ఈయన ఇప్పుడు ప్రజల్లో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏముందన్న, ఊళ్ళో ముసలోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఎవరయ్యినా అని అడిగేటట్టుంది. ఇప్పుడు మేము ఓట్లు అడుగుతాను పోతే మమ్మల్ని అడుగుతారు ఎవరయ్యినా అని. అట్నే ఉందన్న. అంత ఎడ్యుకేట్ అయ్యారా? అంత చాలా ఉంది. ఇప్పుడు తీర్మానం వలన ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం. తీర్మానం వలన అనే వ్యక్తి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం. ఈయన వాళ్ళంటే తీర్మానం వలన ఈయన ఎరికే. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ లోకల్ బీసీ చెవిటి వెంకన్న యాదవ్ గారు ఉన్నారు. చెవిటి వెంకన్న యాదవ్ గారు ప్రతి ఒక్కరు తుంగూరు నియోజకవర్గం ఆలేరు, భువనగిరి, సూర్యాపేట ఇక్కడ అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. ఎనీ టైం ఇక్కడ మాకు అందుబాటులో ఉండే వ్యక్తి చెవిటి వెంకన్న యాదవ్. మరి మీరు ఇలా పేర్లు చెప్తుర్రు, చెవిటి వెంకన్న యాదవ్, తీర్మార్మల్ పేరు. మరి వీళ్ళు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇచ్చి ఉంటారు? మరి వాళ్ళకి అంతా నీకంటే ఎక్కువ తెలియదా వాళ్ళకు? వాళ్ళు సర్వే చేయలేక అన్న. సర్వే చేస్తే చెవిటి వెంకన్నకి లేదా చెవిటి వెంకన్న యాదవ్ గారికి, లేకుంటే ఏంటంటే వాళ్ళకి ఇచ్చారు మరి సర్వే చేయకుండా. అది రెడ్డికి ఇవ్వాలనుకోరు, ఇచ్చారు. రెడ్డికి ఇస్తేనే వాళ్ళకు ఇవ్వాలనుకోరు, ఇచ్చారు. ఇక అంతే అన్న. ఇక మనం చెప్పేది ఏం లేదు. బీసీకి ఇవ్వాల్సి ఉంటే చెవిటి వెంకన్న యాదవ్ కంటే కూడా ఇక్కడ తీర్మార్మల్ని కూడా అడిగారు వాళ్ళు. ఇంక ఎమ్మెల్సీ ఇస్తాను వాళ్ళకి హామీ ఇచ్చారు. కానీ నెక్స్ట్ హామీ ఉన్నదైతే చెవిటి వెంకన్న యాదవ్ గారికి 2018లో హామీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా హామీ భువనగిరి టికెట్ వారికి బీసీ కోటాల వర్గం. ఇక వర్గం అంటే ఆయన పార్టీ కోసం పనిచేసే మనిషి, పార్టీ కోసం పనిచేసే మనిషి. ఎవరికి ఇచ్చినా సరే నువ్వన్నా కొంత అసంతృప్తితో ఆయనకు రాలేదనే బాధ మాకు. మీరు ఆయన కోసం మేము ఉండాలి తప్పదు. మరి ఊర్లల్లో ఇప్పుడు మరి ఒకవేళ మిమ్మల్ని అడుగుతారు, రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే మరి నువ్వు అందుబాటులో ఉండి మరి నరేంద్ర మోడీతోనో లేకపోతే ఇంకా ఏ పార్టీ ఉంటే నిధులు తెస్తారని అడిగితే మీరు అప్పుడు గ్యారంటీ ఇస్తారా? మరి అంటే మీరు పని చేస్తారు కదా, మరి మోసం చేస్తారా? మోసం చేసి మనకున్న ఓపిక వరకు మనం కొట్లాడుతూనే ఉండాలి. అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, మనకున్నంత వరకు కొట్లాడుతూనే ఉండాలి. నిధుల కోసం కొట్లాడుతూనే ఉండాలి, తేవాలి. ప్రస్తుతానికైతే ఉన్న వరకు అయితే అన్న చామల కిరణ్ అనే వ్యక్తి అయితే లోకల్లో ఎవరికీ తెలియదు. ఈ ఏరియాలో ఆయన ఫోటో తీసుకొని పోతే ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అని అంటారు. ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అంటారు. ఫైనల్గా ఇక ఇది మీకు ఉన్న అసంతృప్తి? ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఉన్నది బోర్నర్సే గౌడ్, చామల కిరణ్కి అయితే పోటీ ఉంటుంది అన్న. ఉంటుంది కానీ ఎవరు నీకు గేట్ చెప్పలేము, కానీ పోటీ అయితే ఉంటుంది. ఓకే. ఇదండి ఈయన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంటు అయినప్పటికీ కూడా మరి చెవిటి వెంకన్న యాదవ్కి ఇచ్చి ఉంటే బాగుండేది కాంగ్రెస్ పార్టీ. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎవరికి తెలియదు అంటున్నారు.